నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. దేశ విభజన విషయం చర్చల్లో భాగంగా అంబేద్కర్ గారు, గాంధీజీ, నెహ్రూ ఇతర కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ అనేక సూచనలు చేశారు. కానీ వారు ఆయన మాటలేం పట్టించుకోలేదు. ఆయన ముఖ్యంగా భారతదేశంలో ముస్లిం సమస్య చాలా పెద్దది, దీనిపై ఒక బృహత్తరమైన విశ్లేషణతో కూడినటువంటి పత్రాన్ని కూడా సమర్పించారు కాంగ్రెస్ ముస్లిం డిమాండ్లన్నింటినీ కూడా ఇలాగే తలొగ్గుతూ పోతూ ఉంటే, వారి డిమాండ్లు అనంతమైనవి. ముస్లింల డిమాండ్ కాంగ్రెస్ తలగ్గినప్పుడల్లా ఆయన బాగా వ్యతిరేకించేవాడు. హిందువులు ఏదైనా చేస్తే మీరు ప్రతీకారం తీర్చుకోవచ్చు అని ఆనాటి మన మొదటి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అన్న మాటలను అంబేద్కర్ గారు ప్రస్తావిస్తూ, ఇది మీకు జాతీయవాద భాషలాగా అనిపిస్తుందే అని ప్రశ్నించారు. కమ్యూనల్ అవార్డు ప్రకారము సీట్లు పెంచే విషయంలో ముస్లింలు మైనార్టీగా ఉన్న చోట వారి సీట్లను పెంచినప్పుడు హిందువులు మైనార్టీలుగా ఉన్న చోట వారి సీట్లు ఎందుకు పెంచరు అని కూడా ప్రశ్నించారు. అసలు క్రీస్తు శకం 711 నుంచి ముస్లిం దండయాత్ర లక్ష్యం ఒక్కటే, హిందూ మతాన్ని నాశనం చేయడం. చారిత్రక, మతపరమైన, సాంస్కృతిక, సామాజిక పరమైనటువంటి అనేక సంఘర్షణలు దీనివల్ల తలెత్తుతాయి. ఇది ఒక లోతైన రాజకీయ విభజనకు, కుట్రకు సృష్టించడానికి ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇది. ముస్లింలను వచ్చింది ఈ దేశానికి. హిందూ ముస్లిం ఐక్యత గురించి మాట్లాడేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సంఘర్షణకు చారిత్రక, మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. పైకి కనిపించే రాజకీయ వ్యతిరేకత పైది మాత్రమే. ఇవన్నీ కలిసి ఒక లోతైన అగాధాన్ని సృష్టిస్తున్నాయి. దాన్ని పూడ్చటం అంత తేలిక కాదు, భవిష్యత్తులో ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. మహమ్మద్ అలీ జిన్నా తనను తాను నిజమైన ముస్లింగా భావించుకుంటాడు. కానీ నిజమైన ముస్లిం భారతదేశంలో ఖననం కావడానికి కూడా నిరాకరిస్తాడు. అతన్ని ఖననం కోసం జెరూసలేంకు తీసుకెళ్తారు అని అంబేద్కర్ గారు పేర్కొన్నారు. మరి నిజమైన ముస్లిం భారతదేశాన్ని తన మాతృభూమిగా భావిస్తాడా? భరతమాతకు జై అనగలరా? ఇది నా కర్మభూమి అని భావిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో భావించడు అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొదటి ఆహ్వాన్ దండయాత్ర సమయంలో ముస్లిముల అరాచక వ్యవహారాలు మనం మర్చిపోయాము అప్పుడే అని ప్రశ్నించాడు కూడా. విభజన అవసరమైతే మొత్తం జనాభా ఒకేసారి మార్పిడి చేయాలి, అప్పుడే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. నేను ముస్లిం భారతదేశము, ముస్లిమేతర భారతదేశాన్ని విశ్వసిస్తాను. ఇలాంటి సమస్యకు యూరప్ ఒక పరిష్కారం కనుగొంది. ఈజిప్టు, బల్గేరియా సహా 8 దేశాలు తమ మైనార్టీలను పూర్తిగా మార్పిడి చేసుకొని ఈ సమస్య నుండి బయటపడ్డాయి. ఆ విధంగా మనం ఎందుకు చేయలేము అని కూడా ఆయన ప్రశ్నించాడు. దేశ విభజనకు ముందు ప్రజల భద్రతకు హామీ ఇవ్వండి, ఆ తర్వాత ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు అని కూడా ఆయన ఆనాటి ప్రభుత్వ పెద్దలకు, రాజకీయ నాయకులకు చెప్పడం జరిగింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. చాలామంది ప్రజలు పాకిస్తాన్లోని హైదరాబాదులోనే ఉండిపోయారు. వారు ప్రమాదంలో ఉన్నారు. ముస్లిం ఐక్యత ముస్లిములుగా మారుస్తుంది, కానీ వారి నిస్సహాయులుగా ఉన్నారు. ఆ నిస్సహాయ స్థితిని వారు క్యాష్ చేసుకుంటారు అంటూ వారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా భారతదేశానికి రండి, ఒక్కసారి మీరు హిందూ ధర్మాన్ని విడిచిపోతే శాశ్వతంగా దూరం అయిపోతారు. నేను మిమ్మల్ని పవిత్రపరిచి తిరిగి హిందువులుగా చేస్తాను, భారతదేశానికి రండి అని పిలిపించారు. ఇది పాకిస్తాన్లోని హైదరాబాదులోని తన తోటి షెడ్యూల్ కులాల వారికి అంబేద్కర్ ఇచ్చిన పిలుపు. ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి అంటే ఎలా నమ్మగలం? ఆయన కేవలం హిందూ మతంలోని అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు, దానికోసం పోరాడాడు. హిందూ ధర్మాన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు. ఆయన మతం మారుతున్నాడు అని చెప్పేసి తెలిసి పోప్ క్రిస్టియన్స్ అధినేత పోపు క్రిస్టియన్ మతంలో చేరమని
మన హైదరాబాద్ నిజాము ఇస్లాంలో చేరమని అనేక రాయబారాలు పంపారు, కానీ ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు. నేను బౌద్ధంలో చేరతానని చేరారు. తన అనుచరులు కూడా క్రిస్టియన్, ఇస్లాం మతాలు రెండు విదేశీ మతాలు. భారతదేశ మౌలిక తత్వమైన ప్రేమ, ఏకత్వం, దయ, కరుణ, విశ్వాసం, విధేయత, దేశభక్తి, ఆత్మీయత లాంటి మౌలిక అంశాలు, సూత్రాలు ఆ విదేశీ మతాలైనటువంటి ఇస్లాం, క్రిస్టియన్లో ఉండవు అని చెప్పేసి ఆయన చెప్పాడు. వారి మార్గంలోనే, ఆ రెండు మతాలు కూడా వారి మార్గంలోనే నడపాలని చూస్తారు, కానీ మన భారతీయ మూలాలను పక్కన పడేస్తారు. అందుకే నేను బౌద్ధం ఎన్నుకున్నాను. ఈ దేశపు మౌలిక తత్వంలో నన్ను అనుసంధానించే మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను. దలైలామా బౌద్ధులను, హిందువులను ఆధ్యాత్మిక సోదరులు, దేశంలోని హిందువులు మన అన్నలు అని చెబుతూ, మీరు కూడా విదేశీ మతాలైనటువంటి క్రిస్టియన్, ఇస్లాం మతాలలో చేరవద్దు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విభజన సమయంలో భారత్లోని చివరి ముస్లిం పాకిస్తాన్కి వెళ్ళాలి, పాకిస్తాన్లోని చివరి హిందువు భారత్కు చేరాలి, అప్పుడే సంపూర్ణ విభజన జరిగినట్లు అని అనుకోవాలని కూడా ఆయన చెప్పారు. కానీ గాంధీ, నెహ్రూలు ముస్లిం బుజ్జగింపు ధోరణి ఈరోజు మనము ఈ జిహాదీల చర్యలకు అల్లాడుతున్నాం. వారి మీద వేలాది కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంది. మరి కొంతమంది దానికి అనుకూలంగానే 2047 కల్లా భారత్ను ముస్లిం దేశంగా మారుస్తామని, హిజాబు ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారని చెప్పేసి ఘంటాపదంగా చెప్తూ సవాలుగా విసురుతున్నారు. దానికి తగిన చర్యలు, ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి కాంగ్రెస్ కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని పచ్చిగా చెప్పేశాడు. అలాగే నిన్న మొన్నటి అస్సాం, బెంగాల్ ఎన్నికలలో ఆ సభల్లో మాట్లాడుతూ మల్లికార్జున ఖార్గే గారు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు పాముల్లాంటి వారు, మీరు నమాజ్ అయినా మానుకొని ఆ పాములను చంపాలి అని అంటాడు ముస్లింలను ఉద్దేశించి. అదే ఆర్ఎస్ఎస్ను 1963 రిపబ్లిక్ డే పెరేడ్కు నెహ్రూ గారు ఎందుకు ఆహ్వానించారో రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖార్గే గారికి తెలియదు. వాళ్ళకి చరిత్ర తెలియదు. దేశానికి కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చిందని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు దేశం నిండా జిహాదీల చర్యలతో దేశం అట్టడుగుపోతుంది. ఎన్నడూ లేని విజయవాడ, విజయనగరము, రాయచోటి, మదనపల్లి, కదిరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా జిహాదీల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మతం అడిగి మరీ హిందువులను చంపుతున్నారంటే వారు మతపిచ్చి ఏ రేంజ్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోవాలి. 80 ఏళ్ల నాడే అంబేద్కర్ దీన్ని ఊహించి చెప్పినా నాటి గాంధీ, నెహ్రూలు లెక్క పెట్టలేదు. ఆ దరిద్రాన్నంతా కూడా నేడు మనం మోయాల్సి వస్తుంది. మన దేశంలో మనం భద్రత లేకుండా భయభయంగా బతకాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ నాయకత్వమైనటువంటి నెహ్రూ, గాంధీలు. మరి క్షమించాలా? ఆలోచించండి.